హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ నిన్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ వివరాలు ఒకసారి మనం చూద్దాం. టోటల్గా 2026-27 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసి 3,24,234 కోట్ల బడ్జెట్ను మన తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టింది. ఇక మనం శాఖల వారీగా చూద్దాం. మనము కొన్ని ప్రధాన శాఖలను చూసినట్లయితే పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు 33,688 కోట్ల రూపాయలు, అలాగే విద్యాశాఖకు 26,674 కోట్ల రూపాయలు, వ్యవసాయ శాఖకు 23,179 కోట్ల రూపాయలు, మన సాగునీటికి ఇరిగేషన్కు 22,615 కోట్లు, విద్యుత్ శాఖకు 21,285 కోట్లు, మున్సిపల్ పరిపాలన 17,907 కోట్లు, వైద్యారోగ్యం 13,679 కోట్లు, రవాణా మరియు రహదారులు అండ్ భవనాల శాఖకు వచ్చేసి 12,789 కోట్లు, హోం శాఖకు వచ్చేసి 11,907 కోట్లు, ఎస్సీ అభివృద్ధికి వచ్చేసి 11,784 కోట్లు, ఎస్టీ అభివృద్ధికి వచ్చేసి 7,937 కోట్లు, గృహ నిర్మాణ శాఖకు వచ్చేసి 7,430 కోట్లు, సివిల్ సప్లైస్కి వచ్చేసి 7,336 కోట్లు, రాజీవ్ యువ వికాసంకి వచ్చేసి 6,000 కోట్లు, పరిశ్రమలకు వచ్చేసి 3,490 కోట్లు, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖకు వచ్చేసి 3,143 కోట్లు, మైనారిటీ సంక్షేమంకి వచ్చేసి 3,769 కోట్లు, పశుసంవర్ధకత శాఖకు వచ్చేసి 1,729 కోట్లు మన తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. మనం నెక్స్ట్ వీడియోలో మరి ఈ యొక్క బడ్జెట్ను గురించి పూర్తిగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.